పెట్టొచ్చా కొత్తగా డైరీ వాళ్ళు పెట్టొచ్చా? ఇది బెస్ట్ టైం కాదు ఎంటర్ కావడానికి. ఇప్పుడు పాలు ఎక్కువ తగ్గిపోతాయి. అవును, ఎక్కి తగ్గిపోతే మార్కెట్లో మీకు పాలు అమ్మడానికి ప్లేస్ ఉంటాయి. మధ్యలో దూడలు చచ్చిపోయినాయి, బర్రెలు వచ్చి పాల మీద రాలేదు, అమ్ముకోలేదు అనుకో. ఒక ఆయన ఒక లోడ్ తీసుకొస్తే 12 to 15 lakhs, ఏమైనా 16 lakhs కూడా కావచ్చు. 70 చచ్చిపోయింది అంటే ఏమైనా బాధ్యత తీసుకుంటాడు. సో ఆ రిక్స్ రేటు ఎందుకు తీసుకోవాలి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము మజార్ బై దగ్గర ఉన్నాము. మజార్ డైరీలో శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో పెద్దగోరకొండ ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు 200 గేదెలు ఎప్పుడు రైతులకు 3 రకాల జాతులు గేదెలు అమ్మడానికి ఉంటాయి. మన ముర్రా, జాఫరాబాది, బన్నీ గేదెలు. ఇప్పుడున్న చలికాలంలో పాల అనేది దిగుబడి అనేది రైతులకు తగ్గిపోతుంది. గేదెల రేట్లు అనేది పెరుగుతుంటుంది. వచ్చే కాలంలో ఏ విధంగా ప్రైజ్ ఉండబోతుంది, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఎందుకు తగ్గిపోతాయి ఈ చలికాలంలో గేదెల మిల్క్, ఏ బ్రీడ్ మంచిది చలికాలానికి అనేది ఈరోజు మజార్ బై తెలుసుకుందాము. అస్సలాము అలైకుం మజార్ బై. మజార్ బై ఇప్పుడు ఉన్న చలికాలంలో పాలు ఎందుకు పడిపోతుంది, రేట్లు ఎందుకు పెరగడం జరిగింది, మార్కెట్ ఎందుకు ఈ విధంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్? వర్షాకాలంలో ఒక 100 గేదెలు ఇంతే. అవును, ఇప్పుడు చలికాలం వస్తే అదే 70% అయిపోతాయి. ఓకే, ఎండాకాలం వస్తే అదే 40% అయిపోతాయి. అవును. సో దానివల్ల కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ ఉంటే కొంచెం రేట్ పెరగచ్చు, కానీ ఇప్పుడైతే లేదు, పెరగలేదు. ఓకే, క్వాలిటీ ప్రకారమే రేట్ ఉన్నది ప్రజెంట్ అయితే. ఓకే, ప్రజెంట్ అయితే మార్కెట్లో గేదెలు దొరకడం తక్కువ అయిపోయినాయి చూస్తున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్లో. కారణాలు ఏంది, తేవడానికి అమ్మడానికి తక్కువ ఎందుకు రిస్క్ తీసుకుంటలేరు అమ్మేవాళ్ళు? ఏముంది దీని మీద? జావీద్ భాయ్, యాక్చువల్గా అంటే ఎక్కువ మంది తక్కువలో కావాలని చూస్తున్నారు. ఓకే, బ్రీడ్ దొరకదు. ఓకే, ట్రేడర్స్ ఏమైంది, ట్రేడర్ తీసుకువచ్చిన తర్వాత వాళ్ళకు కస్టమ్స్ ఉంటాయి. ఓకే, మధ్యలో దూడలు చచ్చిపోయినాయి, బర్రెలు వచ్చి పాల మీద రాలేదు, అమ్ముకోలేదు అనుకో. ఒక ఆయన ఒక లోడ్ తీసుకొస్తే 12 to 15 lakhs, ఏమైనా 16 lakhs కూడా కావచ్చు, 17 lakhs కూడా కావచ్చు. దాంట్లో ఒక 2-3 బెఫర్స్ ఆయన దగ్గర అమ్మే లేపుకుంటే ఆయన ఎక్కడ వెళ్తారు? అందుకోసం చాలా మంది వస్తారు, కొత్త మంది వస్తారు. వర్షాకాలంలో మళ్ళీ ఆపేస్తారు, లాసెస్లో వెళ్ళిపోయి ఆపేస్తారు. ఏంది, ఎందుకు లాస్ కావడానికి కారణం ఏంది? యాక్చువల్గా అంటే ట్రేడింగ్ కూడా చేసే వాళ్ళు కూడా కౌంటర్స్ ఉంటే వాళ్ళు కూడా పాలు అమ్మితే ఏమైనా డ్యామేజ్ అయింది, ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ బర్రెలతోని ఆయన పాలు పిండుకొని ఆయన కౌంటర్కు అమ్ముకొని కూడా లాభంలో రావచ్చు కాదు. మేమంటే మాకు కౌంటర్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మన ఫామ్ లో ఇప్పుడు ఎన్ని లీటర్ల మిల్క్? ఇక్కడ అయితే 1500 పైననే అవుతాయి మనకు రోజుకి. 10 మనం ఎంత పాలు మేదిపట్నంలో మన అది ఉంది మొత్తం కౌంటర్ లో వెళ్ళిపోతాయి. ఏం రేట్ వేస్తున్నాం మనం ఇక్కడ? నాకు కౌంటర్ కార్వాన్లోది అక్కడ 100 రూపీస్ ఉన్నది. ఈ దీనికి నేను సపోర్ట్ కి మైదీపట్నంలో వేసినది అక్కడ 80 రూపీస్ అమ్ముతాను. 80 రూపీస్. అవును, ఎందుకంటే వాల్యూమ్ పైన కింద ఉంటాయి కదా. ఈ రోజు 1500 అవుతుంది, రేపు మనకు 1200 కావచ్చు. బర్రెలు అమ్మిపోతే పైన కింద ఒక 300-500 లీటర్స్ పైన కింద ఉంటాయి. ఇప్పుడున్న మార్కెట్లో చాలామంది చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా చెప్తున్నారు, మేము రైతులకు తీసుకొని స్వయంగా ఇప్పిస్తాము, హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ లేకుంటే గుజరాత్లో కానీ మేమే ఇప్పిస్తాం మీకు అని ఈ విధంగా చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంది? తక్కువలో గేదెలు దొరుకుతాయి అలా ఇప్పించిన వాళ్ళకు, లేదు ఏ విధంగా ఉంటుంది? ఆ రేటు ఎందుకు రిస్క్ తీసుకోవాలి తమ్ముడు, చెప్పు నాకు. ఓకే, ట్రేడర్స్కు మీరు చూస్తున్నారు, వానాకాలంలో ప్రతిరోజు ఒక యూట్యూబ్ ఛానల్ మనం చూసుకుంటే 4-5 ట్రేడర్స్ది వచ్చేది మా దగ్గర ఉన్నది అమ్మడానికి, మా దగ్గర ఉన్నది, మా దగ్గర తగ్గిపోయింది. లాసెస్లో వెళ్ళిపోయినాక ఓకే, తీసుకొని వచ్చేప్పుడు దారిలో ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పించేవాడు ఆ బాధ్యత తీసుకుంటాడు? తీసుకోడు. బర్రె మధ్యలో చచ్చిపోయింది అంటే ఏమైనా బాధ్యత తీసుకుంటాడు? సో ఆ రిక్స్ రేటు ఎందుకు తీసుకోవాలి? ఓకే, లోకల్లో తీసుకోండి కాదు, వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఏం తక్కువ ఏం ఉండదు తమ్ముడు. అక్కడ పోయినాక నువ్వు 1-2 బర్రెలు తక్కువలో చూపించిన తర్వాత మళ్ళీ బర్రెలకి రేట్ మంచిగానే ఉంటాయి. ఇది ఇండియాలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, గేదెల రేట్లు మంచివి. ఎక్కడ వెళ్ళినా మీకు మంచి రేటే ఉంటుంది. మీరు హర్యానా వెళ్ళినా, పంజాబ్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఏంటంటే బ్రీడ్ని క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటేనే దానికి రేట్ తక్కువ ఉంటాయి, క్వాలిటీ మంచిగా ఉంటే దానికి రేటే ఉంటాయి. రైతులు అక్కడ వెళ్ళడం కన్నా ఇక్కడ ఒకటి తీసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఒకటి ఉంటుంది, మనం ఇక్కడ తీసుకుంటే, ఇక్కడే అని కాదు మన లోకల్తో తీసుకుంటే 2 times మిల్కింగ్ చూసుకోవచ్చు. గేదె ఏ విధంగా ఉంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా గేదె ఏ విధంగా ఉంటుంది, దాని బిహేవియర్ ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు. ఆ విధంగా ఉంది.
ఇంకోటి మదార్ భాయ్, మనం గుజరాత్ వెళ్తే జావేద్ భాయ్, గుజరాత్ లో ఎవరు పాలు చూపిస్తారు చెప్పండి? అవును చూపెట్టారు. మీరు కూడా చాలా టైం వెళ్ళినా మీకు కూడా తెలుసు, ఆవులు కూడా చూసినారు, బర్రెలు కూడా మన రిక్స్ మీదనే తీసుకురావాలి. 4 సన్లో ధారాలు ఎట్లా వస్తున్నాయో రొమేస్ చూపిస్తారు, చూసుకొని తీసుకుని రావాలి. సో అది అనుభవంతో నువ్వు తీసుకురావాలి. కరే నువ్వు హర్యానా వెళ్తే వాడు 2 times 3 times చూపి అంటే చూపిస్తాడు. హర్యానా వేరే విషయం వేరేది, గుజరాత్ విషయం వేరేది. అవును, గుజరాత్లో డైరీస్ కూడా ఉండవు, ఓపెన్ గ్రేజింగ్లో ఉంటాయి ఇవన్నీ. అవును, అది స్మాల్ ఫార్మర్స్ ఉంటారు కాదు, ఫార్మర్స్ దగ్గర ఎంత మొత్తం ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటాయి? అవును, మీ ఇష్టం ఉంటే తీసుకోలేకుంటే లేదు, అట్లా ఉంటాయి కాదు. అక్కడ జనాలు తక్కువ వస్తాయి. ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొత్తం ఒక 10 స్టేట్ నుంచి వచ్చి తీసుకుపోతారు అక్కడ. ఓకే, ఇప్పుడు గేదె పాలల్లో ఇప్పుడు పెట్టొచ్చా, కొత్తగా డైరీ వాళ్ళు పెట్టొచ్చా? ఇది బెస్ట్ టైం కాదు ఎంటర్ కావడానికి. ఇప్పుడు పాలు ఎక్కువ తగ్గిపోతాయి. అవును, తగ్గిపోతే మార్కెట్ లో మీకు పాలు అమ్మడానికి ప్లేస్ ఉంటాయి. ఇది మార్కెట్ బర్రె ఎందుకు తీసుకోపోతున్నావు? పాలు అమ్మడానికి కాదు. అవును, ఆ ప్లేస్ ఉంటే నీకు మంచిగా ఉన్నది కాదు. ఓకే, చాలా వరకు కూడా రైతులు చెప్తున్నారు ఆ గేదెలలో 1,50,000 1,60,000 పెట్టి ఒక లాక్టేషన్లో డబ్బులు తీయలేకపోతున్నాము అని కొంతమంది రేటు తీసుకుపోయినాక ఒక్క లాక్టేషన్ ఎందుకు తీసుకుపోతున్నాడు ఆయన? ఓకే, 5 లాక్టేషన్ 8 లాక్టేషన్ 10 లాక్టేషన్ ఆయన పాలు తీయాలని తీసుకుపోతున్నాడు కాదు. ఓకే, ఫస్ట్ లాక్టేషన్లో సరిగా తినిపించి సరిగా బ్రీడ్ తీసుకోపోతే బర్రె ఫ్రీ ఉంటాయి తమ్ముడు. ఓకే, పైన డబ్బులు ఏం రాలేకుంటే కూడా నువ్వు బర్రె అయితే ఫ్రీ చేసుకుంటావు. ఫస్ట్ లాక్టేషన్లో ఏమన్నా లాభం ఉంటుంది అంటారా రైతుకి? ఒక లాక్టేషన్ వెండిండు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 నేను గేదె కొన్నా, ఓకే, ఒక లాక్టేషన్ పెండిన అనుకోండి, దానికి ఈక్వల్ గా కొంచెం ప్రాఫిట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందా? నువ్వు తీసుకోపోయినావు 3 నెలలు కట్టిపించినావు అనుకో, ఓకే, మళ్ళీ సూడి మీద కూడా 8 నెలలు పాలు తీసిన తర్వాత కూడా ఆ బర్రె నీకు టోటల్ డబ్బులు ఇచ్చేస్తాయి. ఓకే, ఇంకా పైన నీకు 20,000-30,000 ఎక్కువ కూడా ఉంటాయి నీ దగ్గర. ఓకే, అవును. సో బర్రె అది సూడి చేయించినాక నీకు అమ్మాలే ఉంటే కూడా అంతే డబ్బులు వచ్చేస్తాయి కదా నీకు. అవును, అమ్ముకుంటే అదే డబ్బులు ఉన్నది. డ్రై ప్రైడ్ మనమే ఇస్తున్నాం 2 నెలలు. డ్రై ప్రైడ్ వదిలేకుంటే కూడా పాలు ఇస్తాయి, కానీ నెక్స్ట్ ఈతకు కొంచెం బలం రావాలి. ఓకే, నెక్స్ట్ ఈతలో పాలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి 2-3 లీటర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు తీసుకోపోతున్నాం, దానికి స్ట్రెస్ ఉన్నది. ఓకే, ట్రావెలింగ్ స్ట్రెస్ 2000 కిలోమీటర్ నుంచి ఈ లాక్టేషన్ అయితే స్ట్రెస్ ఉంటాయి. ఓనర్ మారిండు, వెదర్ మారింది, అంతా మారిపోయింది. అంతా ఈనిన తర్వాత మొత్తం పెయిన్స్ మీద వచ్చింది. కొంచెం నెక్స్ట్ ఈతకి ఇంకా 2 లీటర్ 3 లీటర్ పాలు పెరగడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఒక్క రైతు 10 లీటర్లు 10 గేదెలు తీసుకున్నాడు, 10 లీటర్లు కానీ 14 లీటర్లు తీసుకున్నాడు. ఎన్ని గేదెల తర్వాత ప్రాఫిట్లో ఉంటాడు? పెంచుకుంటూ వెళ్తే 10 గేదెల నుంచి ప్రాఫిట్లో ఉంటాడా? లేదు. పేషెన్స్ ఎన్ని రోజులు పేషెన్స్ ఉండాలి? ఈ క్వశ్చన్కి 2 సమాధానం చెప్తాను నేను. ఓకే, నువ్వు సొంతంగా కష్టం చేసుకుంటున్నావు అనుకో, ఓకే, అది వేరే విషయం. 1 బఫెలో తీసుకుపోయినావు, 2 తీసుకుపోయినావు, 3 తీసుకుపోయినావు, 4 తీసుకుపోయినావు, 10 కూడా నువ్వు నీ ఫ్యామిలీ పని చేసుకుంటే వేరే విషయం. ఓకే, ఓకే, కమర్షియల్ అంటే కమర్షియల్లో 1, 2, 5, 10 యానిమల్స్ అని పని కాదు. ఎంత తొందరగా 200 లీటర్స్ పాలు ఇచ్చేది నువ్వు నీ సెటప్ చేసుకుంటావు, అప్పుడు మంచి లాభంలో ఉంటావు. ఓకే, రైతులు చూడొచ్చు, తీసుకునే వాళ్ళు చాలా పేషెంట్గా తీసుకోండి, లాంగ్ టైమ్గా ఆలోచించి తీసుకోండి. గేదెలు మదార్ భాయ్ ఫస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా వీడియోలో ఒకటే మాట అంటారు, ఏంటంటే బ్రీడ్ మీద వర్క్ చేయండి. మీరు ఆవులలో కూడా ఎంతమంది బ్రీడర్స్ ఉన్నారో అంతా అడిగితే బ్రీడ్ మీద వర్క్ చేస్తేనే వచ్చే కాలానికి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మీ ఈ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ముర్రా కానీ జాఫరాబాద్ కానీ బన్నీ గేదెలు ఈ టైంలో తగ్గినాయి ముందు కన్నా అని ఎప్పుడైనా చూసిరా? కాలానికి బట్టి ఈ ఇయర్ తగ్గింది, మళ్ళీ ఇయర్ పెరిగింది. ఇప్పుడు మనకు అట్లా చూసుకుంటే సమ్మర్ వచ్చేస్తే మనకు ఏమనిపిస్తాయి అంటే అరే బర్రెలు మళ్ళీ దొరుకుతాయి లేదు అని అనిపిస్తాయి. ఓకే, మళ్ళీ రైనింగ్ సీజన్ వస్తే బర్రెలే కనిపిస్తాయి. అవును, ఒక్క ఇయర్లో ఒక పాయింట్ వస్తాయి, 2-3 మంత్స్ అట్లా పాయింట్ వస్తాయి, అరే బర్రెలు దొరుకుతాయి లేదు, బర్రెలే లేదు. ఎందుకంటే అప్పుడు బర్రెలు రేతులు అమ్మరు. ఓకే, సమ్మర్లో వాళ్ళకు పాలు కావాలి కాదు, వాళ్ళు కూడా పాలు అమ్ముకుంటారు, ఇంటికి కూడా కావాలి, వాళ్ళు కూడా పాల మీదనే ఆదాయం ఉన్నది. సో అప్పుడు పాలు తగ్గిపోయినాక వాళ్ళు బర్రెలు ఈంతే కూడా అమ్మరు. సమ్మర్ టైంలో వాళ్ళు ఉంచుకుంటారు, వాళ్ళు పంపడానికి వాళ్ళకు పాలు కావడానికి ఉంటే అందుకోసం తక్కువ కనిపిస్తాయి. ఆ టైంలో మనం ఎక్కువ తిరగాలి అవుతాయి. సపోజ్ ఈ రోజు మనం హర్యానా వెళ్ళినాం అనుకో, ఒక రోజులో 10 బర్రెలు కొనవచ్చు. అదే సమ్మర్లో వెళ్తే 2 బర్రెలు కూడా కాదు మనకు, ఒక రోజులో కావు.
అదే మళ్ళీ రైనింగ్ సీజన్లో వెళ్ళాలంటే డేకి 20 బఫెలోస్ కూడా కొనవచ్చు. కానీ ఈ చలికాలం వస్తే మనం ఒక 5-6 కొనవచ్చు ఒక రోజులో. రైతులు రెగ్యులర్గా మజార్ భాయ్ దగ్గర ఉన్నారు. మజార్ భాయ్ యూట్యూబ్ ఛానల్లో కూడా రైతుల వీడియోలు కంప్లీట్గా ఉంటాయి. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంది, తీసుకున్న తర్వాత ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ఆ విధంగానే. ఇంకొకటి ఏంటంటే మజార్ భాయ్ దగ్గర ఒకటి ఏంటంటే ఇక్కడ కూడా పాలు చూసుకోవచ్చు. 5 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే మజార్ భాయ్ కూడా ఒక మనిషిని కానీ 10 గేదెలు తీసుకుంటే 2 మనుషులను పంపించి అక్కడ సెట్ కూడా చేపిస్తారు. ఇక్కడ చూసిన తర్వాత కూడా చిన్న చుట్టుపక్కల చాలా మంది రైతులు మజార్ భాయ్ దగ్గరనే తీసుకుంటారు. ఆంధ్ర కానీ కర్ణాటక, తమిళనాడు గురించి రైతులు రావడం జరిగింది. ఎవరైనా తీసుకునే ముందు ఒకటే విషయం, బ్రీడ్ని డెవలప్ చేసుకునేటట్టు తీసుకోండి. ఆ దూడకు కూడా అమ్మితే కూడా మనకు డబ్బులు వస్తాయి. ఇంకొకటి మజార్ భాయ్ క్లియర్ కట్గా ఒక మాట ఏమంటున్నానంటే ఇక్కడ నుంచి రైతులకు తీసుకొని వెళ్ళి గుజరాత్లో, హర్యానాలో, రాజస్థాన్లో మేము గేదెలు ఇప్పిస్తామని చాలామంది చెప్తున్నారు. మీరు తీసుకోయినా కూడా అక్కడ కూడా ఎవరు ఫ్రీగా అయితే తీసుకొని ఇప్పారు. అక్కడ కూడా కమిషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కమిషన్ల మీద కానీ తీసుకుంటారు డబ్బులు. మీరు దగ్గరున్న ఫామ్లోనే తీసుకోవడం అనేది, నేను ఆవులలో కూడా ఇదే విషయం చెప్తాను, గేదెలలో ఇదే విషయం చెప్తాను. మీ చుట్టుపక్కల దగ్గరున్న ఫామ్లో తీసుకోండి. ఎప్పుడైతే మీరు 1 నైట్ జర్నీ ఉంటుంది. ఒక మాట చెప్తాను జావేద్, 30 ఇయర్స్ పైననే మనం చేస్తున్నాం ఈ బిజినెస్. అవును. ఇప్పుడు కూడా నాకు హర్యానా, స్పెషల్గా హర్యానా నుంచి ఏ బర్రెలు వస్తే ఇక్కడ దిగేదాకా నేను మా డీలర్ రెస్పాన్సిబిలిటీ, మీకు సంబంధం లేదు. ఇక్కడ దిగినాక ఏమైనా అయితే ఆ రెస్పాన్సిబిలిటీ నాది. మధ్యలో ఏమైతే ఆయనే బాధ్యత. ఇంత పెద్ద బిజినెస్ చేసిన తర్వాత కూడా ఆ బాధ్యత నేను తీసుకుంటలేదు. ట్రావెలింగ్ గురించి మనం ఏం చెప్పలేం తమ్ముడు. ట్రావెలింగ్లో 2000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి అంటే పైన కింద ఏమైతే చెప్పలేం. మొత్తం మీకు అమ్మే అతనే రెస్పాన్సిబిలిటీ. ఆయన దగ్గర ఎవరి దగ్గర నాది 4 డీలర్స్ ఉన్నారు నాకు హర్యానా నుంచి. వాళ్ళే బాధ్యత ఇక్కడ పంపించడానికి వాడే రెస్పాన్సిబుల్. గేదెకి ఏమైనా ఆయన వేరే వాళ్ళు రైతులు. అదే నేను ఇంత పెద్ద చేసినాక, నాకు ఇంత వాల్యూమ్ ఉన్న తర్వాత, ఇంత కౌంటర్స్ నడిపించిన తర్వాత కూడా నేను ఆ టెన్షన్ తీసుకుంటే లేదు కాదు. మళ్ళీ నువ్వు ఒక రేతు నీ దగ్గర ఉన్నది అదే 14 lakhs, 15 lakhs, 12 lakhs ఏమైనా నువ్వు ఎవరితోని కూడా కొనుక్కుంటుంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ లేదు కాదు దానికి. ఎవరైనా ఇప్పిస్తున్నారంటే, మీరు వెళ్తున్నారంటే వాళ్ళతోని గ్యారంటీ తీసుకోండి. ఇయర్ కదా గ్యారంటీ. ఇయర్ అని ఎందుకు వెళ్తావు? ఆయనతోని గ్యారంటీ. నాకు కనీసం డేకి 10 లీటర్స్ ఇవ్వాలి. నేను ఎంతైనా చూసిన ఇక్కడైతే 10 లీటర్స్ ఇవ్వాలి. బర్రెలకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయన బాధ్యత. మధ్యలో బర్రెకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది, డిసీజ్ వచ్చింది, అదే ప్రాబ్లం ఆయనదే. ఇట్లా ఏమైనా ఒప్పుకుంటే బయటికి పోయి తీసుకోండి, దానికి ఏం లేదు. మొత్తం ఇంటి దగ్గర దింపేదాకా మొత్తం బాధ్యత ఉంటే ఈ చెప్పిన 3-4 రూల్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా తీసుకుంటే మీరు అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రైతులు చూడొచ్చు, ఇంకా చాలామంది రైతులు వస్తున్నారు, తీసుకుంటూనే ఉన్నారు, రైతులు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న చలికాలంలో ఏ బ్రీడ్ ఎక్కువ వెళ్తుంది అమ్మడానికి? ఏది అమ్ముడు అవుతుంది ఎక్కువ? 3 బ్రీడ్స్ కూడా వెళ్ళిపోతాయి. హర్యానాలో మనం హర్యానా ముర్రా తీసుకుపోతే ఏమైతే అంటే ఏ రోజు వచ్చింది ఆ రోజు నుంచి మిల్క్ రెడీ ఉంటుంది. నేను ఎందుకు చెప్తాను నా దగ్గర చూసిమని? నాకు తెలుసు దిగిన తర్వాత కూడా పాలు రెడీ ఉన్నది. మధ్యలో బనీ జాఫరాబాద్ చాలా టెన్షన్. డబ్బా వాడు వచ్చి ఇడ్చేసి వెళ్ళిపోతాడు ఆ రోజు సేమ్ టైంకి. సేమ్ డే ఇడ్చి వెళ్ళిపోతాడు. ఇది హర్యానా వాళ్ళు అంటే 8-10 days కూడా మన దగ్గర ఉండమంటే ఇద్దరు ఉంటారు. ఆ విధంగా ఉంది. ఏమున్నా కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి మన ఛానల్కి కూడా. ఇంకొకటి ఏంటంటే ఇలాగనే వీడియోస్ వస్తుంటాయి మజార్ భాయ్ది. మజార్ భాయ్ కూడా ఛానల్ ఉంది, అందులో కూడా మీరు వెళ్తే రైతులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. రైతులు ఏ విధంగా నుంచి తీసుకువచ్చిన తర్వాత మధ్యలో ఒక 2 బర్రెలు ఎట్లయినా ప్రాబ్లం వచ్చేస్తే 3 lakhs దాకా మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి. సో ఆ 3 lakhs మళ్ళీ 8 బర్రెలకు నువ్వు అదే దాని మీద వేయాలి అయితే. సో ఆ బర్రె నీకు 2 lakhs దాదాపు 1,70,75 పడేలాగా అవుతుంది ఒక్కొక్క బర్రె. సో ఆ టెన్షన్ మనం చూడలేదు జాగ్రత్త. ఎంతమంది తీసుకుపోయినాను. ఫస్ట్ డే బర్రెలు దిగితే అరే నేను కొనలేదు అంటారు రేతు. అరే నేను అక్కడ చూసిన ఈ బర్రెలు లేదంటే అప్పుడు వీడియోస్ చూసి అదే బర్రె ఉన్నది. కానీ అక్కడ చూసేదానికి ఇక్కడ చూసేదానికి 50% డౌన్ చాలా తగ్గిపోతాయి. ఆ విధంగా కాంటాక్ట్ చేయండి మజార్ భాయ్ డైరీకి. ఇక్కడ రండి, వచ్చి 200 గేదెలు ఉన్నాయి, 3 బ్రీడ్లు ఉన్నాయి. ఒక్క దగ్గరనే మీరు మన ఆంధ్ర తెలంగాణలో ఒక్క దగ్గరనే 3 బ్రీడ్ ఎక్కడ దొరకవు, ఓన్లీ మజార్ భాయ్ దగ్గరనే దొరుకుతుంది. నేను చెప్పే అవసరం లేదు.
అందరికీ తెలుసు. మీరు ఎక్కడ తీసుకున్నా మీ దగ్గర ఉన్న ఫామ్లలో తీసుకోండి, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ. జై హింద్.